Hey, hi all, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో ఎస్, కమింగ్ టు గేమ్ చేంజర్ నాకు అంతేం నచ్చలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీనే లైక్ 90s టైమ్ స్టోరీ. అండ్ స్టోరీ కూడా కైండ్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాషన్ స్టోరీ అని చెప్తాను నేను. అండ్ అవుట్డేటెడ్ అని కానీ సమ్ ఆఫ్ ద ఓల్డ్ స్టోరీ అండ్ వే దే ప్రెజెంటెడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. స్క్రీన్ ప్లే బాగాలేదు మూవీలో. అండ్ అంటే కంప్లీట్గా ఏమంటే అట్లీస్ట్ బాగుండేది బాగాలేకుండా ఉండేది వేరే విషయం, కానీ స్క్రీన్ ప్లేనే ఎంగేజింగ్గా పెట్టాలి వాళ్ళు. అట్లీస్ట్ ఒక స్టోరీ నడుస్తుండేది ఏమీ లేదు లిటరలీ. అంటే కంప్లీట్ త్రూ అవుట్ ద మూవీ ఇట్ ఫెల్ ఫ్లాట్. అండ్ ఫస్ట్ హాఫ్ ఏమంటే రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు కొంచెం లైక్ హై సీన్స్ వస్తాయి అండ్ ఐఏఎస్ ఆఫీసర్గా పవర్ఫుల్ కొన్ని సీన్స్ ఉంటాయి. దాని తర్వాత ఏమంటే ఇట్ విల్ గో ప్రిటీ డౌన్. అంటే తర్వాత వచ్చే కాలేజ్ ఎపిసోడ్ కానీ కియారా అద్వానీ గారితో వచ్చేసి ఎపిసోడ్ కానీ లైక్ కాలేజ్ ఎపిసోడ్ ఇట్ ఈస్ అండ్ ఆల్ వెరీ అన్నెసరీ. అండ్ ఇంటర్వెల్లో కూడా ట్విస్ట్ ఇస్తారు. ఇంటర్వెల్ హై అన్నారు కానీ నాకు అంతే ఎక్కలేదు అది. సో అంటే అది లైక్ లాజికల్ సెన్స్ చేయలేదు. అండ్ ఇట్ అంటే ప్రాక్టికల్గా అది నాకు ఎక్కలేదు. సో అంటే పోనీ ఏమైనా సినిమాటిక్ లిబర్టీ ఏమైనా కిక్ ఇచ్చిందంటే అది కూడా ఇవ్వలేదు నాకు. సో అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ లైక్ అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, లైక్ ఫాదర్ రామ్ చరణ్ ఉంటారు కదా. సో ఆయన ఎపిసోడ్ కూడా హైలైట్ అన్నారు కానీ నాకు అంతేం ఎక్కలేదు ఆయనది కూడా. సో నేను ఇంకేమైనా ఎదురు చూస్తుండే అంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉండే, ప్లస్ సెకండ్ హాఫ్ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ పిక్ అవుతున్న మూవీ అంటే అక్కడ కూడా పిక్ అవ్వలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రిటీ డల్ అండ్ ప్రిటీ అంటే అంత హై ఇవ్వలేదు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా. తర్వాత వచ్చే సీక్వెన్సెస్ అన్నీ ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి వస్తారు రామ్ చరణ్ గారు. సో అక్కడి నుంచి ఆయనకి ప్లస్ ఎస్జే సూర్య గారికి లైక్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ వచ్చే సీక్వెన్స్ కూడా అంత పెద్ద మీకు ఎక్కదు. అంటే మీకు ఇదేమి ఇంత డల్గా ఉంది అండి, డల్ అని కానీ ఇదేమి ఇంత ఫ్లాట్గా ఉంది నరేషన్. అండ్ కొన్ని చోట్ల ఏమంటే చాలా అన్యాచురల్ కూడా ఉంటుంది. సో అట్లా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ లైక్ నాకైతే నచ్చలేదు గేమ్ చేంజర్. అండ్ లిటరలీ శంకర్ గారు అయితే దెబ్బేస్తున్నారని చెప్పాలి. అండ్ లిటరలీ లైక్ రామ్ చరణ్ గారు 3 years గాన్ ఇన్ టు డ్రైన్ అని చెప్తాను నేను. అండ్ అంటే ఒక్క పవర్ఫుల్ సీన్ లేదు, ఒక పవర్ఫుల్ సీన్ లేదు, ఒక హై మూమెంట్ లేదు, అండ్ ఒక వావ్ మూమెంట్ లేదు సినిమాలో. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అని చెప్తాను నేను. సో అంతే ఫ్రెండ్స్. అండ్ సాంగ్స్ కూడా అంతేం అనిపించలేదు నాకు. మచ్చా మచ్చా కానీ డోప్ కానీ ప్లస్ మళ్ళీ మన జరగండి సాంగ్ కూడా. సో ఇట్ లైక్ పెట్టాలనిపించింది. అండ్ బీజిఎం కూడా కొన్ని చోట్ల లౌడ్ అనిపించింది. ఏజేశ్వర గారి క్యారెక్టర్ కూడా అండ్ ఏదో ఇంకా కొన్ని చోట్ల కామెడీకి వాడుకున్నారు, కొన్ని చోట్ల విల్నిజంకి వాడుకున్నారు. ఇట్స్ ఆల్ లైక్ ఏమంటామంటే క్లస్టర్డ్గా అయిపోయింది ఆయన క్యారెక్టర్ కూడా. సో మిక్స్ అండ్ మ్యాచ్కి అయిపోయింది. శ్రీకాంత్ గారిది పర్వాలే, ఉన్న దాంట్లో ఆయనదే కొంచెం బాగుంది రోల్. అండ్ అంజలి గారిది కూడా ఓకే అని చెప్తా. కేఆర్ అద్వానీ గారిది కూడా అంతేం లేదు. అంతే ఫ్రెండ్స్. నాకైతే డిసప్పాయింట్మెంట్ అయిపోయింది గేమ్ చేంజర్. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకొని పోయింది, బట్ ఇట్ హాస్ నాట్ మెట్ ఎక్స్పెక్టేషన్. అండ్ మై రేటింగ్ వుడ్ బి 2/5. సో అంతే ఫ్రెండ్స్. అండ్ నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. అండ్ హోప్ రామ్ చరణ్ గారు బౌన్సెస్ బ్యాక్. సో అంటే మనకు చూసే లైక్ RRRలో చూసిండే రామ్ చరణ్ కానీ, మగధీరలో చూసిండే రామ్ చరణ్ కానీ, రంగస్థలంలో చూసిండే రామ్ చరణ్ కానీ, అట్లీస్ట్ ధృవాలో చూసిండే రామ్ చరణ్ కానీ ఏ మాత్రం కూడా లేదు. అండ్ ఇది ఇంకొక వినయ విద్యారామ ప్లస్ ఆచార్యలాగైతే నాకు ఆ వైబ్స్ వచ్చినాయి. అండ్ నాకైతే ఎక్కలేదు మూవీ. అంతే ఫ్రెండ్స్, ఇదే నా రివ్యూ గేమ్ చేంజర్ది. అండ్ అండ్ ఎట్ లాస్ట్ ఒక డిస్క్లైమర్ నోట్ వేస్తాను నేను. సో దిస్ రివ్యూ ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. సో అంటే ఇది ఎవరు వేరే వాళ్ళ రివ్యూ ఒపీనియన్ వేరే ఉండొచ్చు. ప్లస్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇట్ ఓన్లీ క్యాటర్స్ టు మై ఒపీనియన్ అంతే. సో కొందరు నచ్చచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. సో ఈ మూవీ అయితే నాకు పర్సనల్గా నచ్చలేదు. సో అంతే ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.